నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధుడు, సామ్రాట్ అశోక్ చక్రవర్తి వారసులకు, బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. మానవ హక్కుల పేరుతో మోసాలకు అడ్డుకట్ట వేయాలి. మానవ హక్కుల పేరుతో మోసాలకు అడ్డుకట్ట వేయాలి. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అమలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే నకిలీ సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా మానవ గౌరవం, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే విలువలను పరిరక్షించేందుకు మానవ హక్కుల భావన ఏర్పడింది. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు కల్పించడంతో పాటు వాటి పరిరక్షణకు ప్రత్యేక చట్టాలను కూడా రూపొందించింది. ఈ క్రమంలో భారత పార్లమెంటు 1993లో మానవ హక్కుల పరిరక్షణ చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993ను అమలు చేసి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సి మరియు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లను ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల కాలంలో మానవ హక్కులు అనే పవిత్రమైన పేరును కొందరు వ్యక్తులు, సంస్థలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం ఆందోళన కలిగించే విషయం. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్, హ్యూమన్ రైట్స్ ఫోరం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, మానవ హక్కుల వేదిక వంటి పేర్లతో అనేక స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా ఏర్పడుతున్నాయి. వీటిలో నిజాయితీగా, నిబద్ధతతో మానవ హక్కుల కోసం పనిచేస్తున్న సంస్థలు కూడా ఉండవచ్చు. అలాంటి సంస్థల సేవలను సమాజం ఎప్పుడూ గౌరవించాలి. అయితే కొందరు మాత్రం ప్రభుత్వ కమిషన్ పోలిన పేర్లు, లోగోలు, హోదాలు ఉపయోగిస్తూ ప్రజలను, ప్రభుత్వ అధికారులను, రెవెన్యూ సిబ్బందిని, పోలీసు అధికారులను భయభ్రాంతులకు గురి చేయడం, తమకు అధికారిక హోదా ఉన్నట్లు ప్రచారం చేయడం, నకిలీ గుర్తింపు కార్డులు ప్రదర్శించడం, స్టేట్ చైర్మన్, జాతీయ అధ్యక్షుడు వంటి హోదాలను ఉపయోగించడం వంటి చర్యలకు పాల్పడుతున్న ఆరోపణలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటువంటి చర్యలు చట్టబద్ధమైన వ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించిన భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ 2026 ఫిబ్రవరి 19న సుమోటోగా స్పందించి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్, డీజీపీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ పేరును, లోగోను లేదా దానిని పోలిన పేర్లను ఉపయోగిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సంస్థలను గుర్తించి చట్టవిరుద్ధంగా నమోదైనట్లయితే కేసులు, వాటి రిజిస్ట్రేషన్లు రద్దు చేయడంతో పాటు తక్షణమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే 2 వారాల్లో చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలని కూడా పేర్కొంది. కమిషన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణాలే ఉన్నాయి. ప్రభుత్వ కమిషన్ పేరును పోలిన పేర్లతో సంస్థలు పనిచేస్తే సాధారణ ప్రజలు అవే అధికారిక సంస్థలని నమ్మే ప్రమాదం ఉంది. ప్రభుత్వ అధికారులు కూడా గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. కొందరు ఈ పేర్లతో విరాళాలను సేకరించడం, తమకు లేని అధికారాలను వినియోగిస్తున్నట్టు నటించడం, అధికారులపై అనవసర ఒత్తిడి తీసుకురావడం వంటి పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు హానికరం. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కును కల్పించింది. అందువల్ల మానవ హక్కుల కోసం స్వచ్ఛంద సంస్థలు పనిచేయడం ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ప్రభుత్వ రాజ్యాంగబద్ధ సంస్థలను పోలిన పేర్లు, లోగోలు, హోదాలు ఉపయోగించడం, ప్రజలను తాము అధికారిక కమిషన్ సభ్యులమని నమ్మించేలాగా వ్యవహరించడం మాత్రం చట్టబద్ధం కాదు. ఇది ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసే చర్య. దురదృష్టవశాత్తు జాతీయ మానవ హక్కుల కమిషన్ గతంలో కూడా పలుమార్లు ఈ విషయంపై హెచ్చరించినప్పటికీ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ తగిన చర్యలు తీసుకోవలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కమిషన్ ఆదేశాలు అమలులో నిర్లక్ష్యం కొనసాగితే ప్రజల్లో ప్రభుత్వాలపై అనుమానాలు పెరగడం సహజం. చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వాలే నిర్లక్ష్యం ప్రదర్శిస్తే అక్రమాలకు పరోక్ష ప్రోత్సాహం లభించినట్లే అవుతుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు, రిజిస్ట్రేషన్ శాఖ, పోలీస్ శాఖ,
జిల్లా యంత్రాంగం సమన్వయంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలను యథాతథంగా అమలు చేయాలి. కమిషన్ పేరును పోలిన పేర్లను నమోదైన సంస్థలను సమీక్షించి అవసరమైతే వాటి రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలి. ప్రజలకు కూడా అసలైన జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు మరియు ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థల మధ్య ఉన్న తేడాను విస్తృతంగా తెలియచేయాలి. మానవ హక్కుల పరిరక్షణ అనేది అత్యంత గౌరవప్రదమైన రాజ్యాంగమైన బాధ్యత. ఈ పవిత్రమైన పేరును అడ్డం పెట్టుకొని ప్రజలను మోసం చేయడం, అధికారులను బెదిరించడం, అక్రమ ప్రయోజనాలు పొందడం వంటి చర్యలు సమాజం ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు. నిజమైన మానవ హక్కుల ఉద్యమాన్ని పరిరక్షించాలంటే ఆ పేరును దుర్వినియోగం చేసే వారిపై చట్టం తన పని తాను చేయాలి. అదే సమయంలో నిజాయితీగా ప్రజాసేవ చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం అవసరమైన ప్రోత్సాహం, రక్షణ కల్పించాలి. జాతీయ మానవ హక్కుల కమిషన్ జారీ చేసిన ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఆలస్యం చేయకుండా అమలు చేసి మానవ హక్కుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే నకిలీ సంస్థలపై తక్షణ చట్టపరమైన చర్యలు తీసుకోవడం కాలానుగుణంగా అవసరం. కనుక ఈ విషయాలను మీరు గమనంలో ఉంచుకొని హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క లోగోలను, ఆ పేర్లను తప్పుగా రాయటం కానీ ఉపయోగించడం కానీ ఎవరు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ, జై భీమ్. ఈ బహుజన యుద్ధ బేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హైప్ బటన్ ఉపయోగిస్తే నేను చెప్పే సమాచారం అందరికీ తెలుస్తుంది. ఈ యొక్క ఛానల్ను మీ కుటుంబ సభ్యులు అందరికీ తెలియచేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.